కాకినాడ రూరల్ సర్పవరంలోని ఓ ఆసుపత్రిలో టీచర్ మృతి చెందిన ఘటనలో వైద్యుల లోపం ఏమాత్రం లేదని ఐఎంఏ స్పష్టం చేసింది. జిల్లా శాఖ ప్రతినిధులు సునీల్, కిరణ్ తదితరులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచమంతా ఉంటుంది, మా హాస్పిటల్లోనూ ఇంకొక హాస్పిటల్లోనూ స్టేట్, బట్ అందరు పేషెంట్లను మనము సర్వైవ్ చేసుకోవాలనే చూస్తాం తప్ప వేరే విధంగా మనకు పేషెంట్ హార్ట్ అటాక్ అనే దానికి అర్థం ఏంటంటే గుండెకి రక్తం వచ్చే పైపులో కొవ్వు చేరి రక్తనాళం సన్నబడి ఆ సన్నబడిన రక్తనాళం మీద రక్తం గడ్డకడుతుంది. ఈ రక్తం గడ్డకట్టడం వల్ల గుండె భాగం డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ అయిన గుండె భాగం చాలా విధాలుగా గుండె ఫెయిల్ అయ్యి మనిషి చనిపోవడానికి కారణమవుతుంది. మీరు చరిత్రలోకి వెళ్తే ఏ వైద్యం చేయకుండా గుండె జబ్బు వచ్చిన తర్వాత ఏ వైద్యం చేయకుండా వదిలేస్తే 50 to 60% చనిపోతారు. ఏది విత్ ఫస్ట్ 1 month. 50 నుంచి 60% మంది మొదటి నెలలోనే చనిపోతారు. అందులో 25% కొన్ని నిమిషాల్లో చనిపోతారు, 40% ఒక రోజులో చనిపోతారు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ అండి. మీకు గూగుల్ చేస్తే మీకు కనబడతాయి ఇన్ని స్టాటిస్టిక్స్. సో ఇనీషియల్గా అంటే మొదటి రోజుల్లో వీటికి రక్తం కరిగించే మందులతో వైద్యం చేయడం అనేది జరిగేది. ఈ రక్తం కరిగించే మందులతో వైద్యం చేసినా సరే 20 నుంచి 25% మంది చనిపోతారు. థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం మేము. ఈ మందులతో కూడా 20 నుంచి 25% చనిపోతారు. ఆ తర్వాత వచ్చిన ప్రక్రియలు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం అనే ప్రక్రియ. ఈ స్టెంట్ వేయడం అనే ప్రక్రియ అనేది వచ్చిన తర్వాత డెత్స్ అంటే గుండె అక్యూట్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయే రిస్క్ 5% తీసుకొచ్చేవాళ్ళు. రైట్, 5% తీసుకొచ్చేవాళ్ళు. బట్ 100% హార్ట్ అటాక్ వల్ల చనిపోకుండా పేషెంట్ ఉంటారు అని ఏ స్టాటిస్టిక్స్ లేవండి. నేను చెప్తున్నది అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అని చెప్పిన ఉద్దేశంతో హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రయత్నాలన్నీ చేసి ఏం జరిగింది అనేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని రాశారు. కానీ మీడియా మిత్రులు మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఐఎంఏ తరఫున అప్నా తరఫున రెండు వైపులా ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని ఆ తర్వాత పేపర్లో ఇచ్చేస్తే కనుక చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఒకవైపు మాత్రమే తీసుకొని దాన్ని మాత్రం రాయడం వల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నారంటే భవిష్యత్తులో పొరపాటును ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పని కోరుకుంటున్నాను. కానీ ఎటువంటి పొరపాట్లు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినా కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా రెండు వైపులా ఐఎంఏ వారిని లేదంటే అప్నా వాళ్ళని హాస్పిటల్ వాళ్ళని సంప్రదించి ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో జరిగింది ఏంటి, నిజాలు ఏంటి అనేటువంటిది తెలుసుకొని ఆ తర్వాత మనం మీడియాలో కనుక ఇస్తే కనుక బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఒక రాంగ్ మోషన్. అంటే మనం పేపర్ కలం యొక్క ఆయుధం, కలం అనేటువంటి ఒక ఆయుధం. దాని ద్వారా మనం ఎంత మెసేజ్ ఇస్తున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్ని ఉద్వేగిస్తుంది. మనకి స్వతంత్రం తెలియజేసి వచ్చినటువంటి యుద్ధం కానివ్వండి, లేదంటే తర్వాత జరిగినటువంటి చాలా విషయాలు కానివ్వండి, మీడియా మిత్రుల యొక్క పాత్ర చాలా పెద్దది. సో మీడియా మిత్రులు మేము విన్నవించుకుంటుంది ఏంటంటే జరిగినటువంటి వాస్తవ సంఘటనలు ఏదైతే ఉన్నాయో వాటిని రెండు వైపులా వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు అనేటువంటిది క్రోడీకరించుకొని నిజాలను మాత్రమే రాయాలని చెప్పని కోరుకుంటున్నానండి. ఇక్కడ రీసెంట్ గా ఇవాళ మార్నింగ్ అది ఇవాళ ప్రెస్ మీట్